కులవాయ రాజేంద్రుడే వైభవ మనకు కులవాయ రాజేంద్రుడే కులవాయ రాజేంద్రుడే వైభవ మనకు కులవాయ రాజేంద్రుడే కులవాయమ్మడి 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 కోటి తరంగులు కులవాయ రాజేంద్రుడే వైభవ మనకు ఎక్కడ నువ్వు ఎత్తుకుపోయిన సింహాసనము లోపలికి ఎందుకో వెనకాల నీళ్ళు వస్తున్నాయి కడకచ్చకపోతులే ఏం బాత్రూములు తాకా నువ్వే కదా కడుక్కోండి ఇక్కడ నీళ్ళు లేకపోతే ఆటికి కాదు పోల్సిందే ఇంకేమే నీళ్ళు ఆటిని తెచ్చి ఎడగడగల్లా నీళ్ళు జగ్గు తూతు పడిపోయిందప్ప తోటు పడి అడ్డ పెట్టుకొని రారా కీళ్ళు మీద తీసుకొని వస్తారు సరేలే దాన్ని కడిగిండే సాలు చాలు శుభ్రంగా తుడుచు సరే డాడీ చూడరా ఏమన్నా వాసన గద్ద వాసన దో చెప్పులా మారుతా ఎంత వాసన ఉందని ఎన్నాళ్ళైనా చుచ్చిపోసి కడిగా ఏ ప్రభు అరే రామ్ కృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్ క్యాబిని సవాల్ కర్రో మమ్మల్దే నీ బుద్ధిలే చూపిస్తారు కదండ్రా ఏం జ్యోతులు మొత్తాన్నారు ఇతను ఎందుకు డింగినక్క అలంకరించరా అలంకరిస్తుంది పూలమాలై పూలమాలై కులారు అయ్యరా అది బాగుంది వెళ్ళిపోయినమ్మా కొండట్ల రెడ్డి పుట్టుకమన్న బాయినే ఇంకెవరక్క మనకు పలకొట్టే వల్ల ఇంకెవరక్క మనకు దిక్కు ఇంకెవరు పీలేరు పాకిజాని చూసుకునే వల్ల ఇంకెవర్రా దమ్ముచరు దర్యాకం చూసుకునే వల్ల అయ్యా మొన్న 3000 ఇప్పించుకుంటూ కదప్పా ఇంకెవర్రా నాకు అప్పు కట్టే వల్ల నా పక్కనే ఉన్నట్లున్నాడు కదమ్మా దేవస్థానానికి వచ్చి ఇంటికి ఏమని చెప్పేదిరా నాయనే కాదురా ఉన్నావా ఎందుకు నువ్వు ఏడుస్తాండదే నువ్వు ఇంకా పోయినలా పావత్య కాసుకోరున్నావు నువ్వు లేదు మంత్రి ప్రాక్టీస్ పాతాడేమో అని అవన్నీ పూలమాల వేసిండావు వేసినా శుభ్రంగా అలంకరించి ఉన్నావు అవునప్పా మేమెవరు రెడ్లప్ప సబాష్ మేము రెడ్డి వారు కనుక సెంటు కొట్రా కొత్తదేనన్నా ఎడగొట్టాలప్పా ఎడగొట్టాలా మంత్రి సింహాసనాన్ని కొట్టరంటే నాకు కొట్టేది నువ్వు సరేనప్పా మంత్రి అలాగే కొలువు తీరు తండ్రి అలాగనే కొలువు తీరదు నువ్వు చదవకుండా పట్టుకో కొలవసుంగారుడయ్యున్నాడు చెన్నాకి రెడ్డి కొలవసుంగారుడయ్యున్నాడు కొలవకోట మన కూర్చున్నాడు కొలవకోట మన కూర్చున్నప్పుడు కొలిమి సమ్మె ఎగరవేస్తాడు వాళ్ళ నా బండాన నిమ్మాయలో వదలదంటే దిగు బరువు అవుతుండవా దిగప్ప బరువు అవుతుండవు దిగప్ప ఉండరట్ల ఒక నిమిషం లే నువ్వు దిగప్ప బరువు చాలా బరువు పో అవి ఉండరట్లా ఈడొకటి మా రెడ్డి పైన ఉంటే దిగుప నువ్వా దిగువా తాగుండ్రా దిగుపా దిగువా నీ బుషి ఎక్కిండ్రా ఏడంత పైకి ఎత్తితే నేను ఎక్కేది అంత సుట్టేసుకొని ఎత్తినే ఏమేమి తిప్పుతావి స్వామి వెనకాల ఇంటి పోయింటివి కదా ఊరంతా సుట్టేసుకొని ఎత్తా ఊరంతా తిప్పిండావు అవునప్పా సరేలే తిప్పిండావు కదా ఊరంతా అవునప్పా సరే సరే దించరా నేను కొలువు తీరేది వద్దు నువ్వు దబ్బేసేది వద్దు నా పనిలో నువ్వు అవసరమే వద్దురా అవసరం లే ఆడిపోయి కూర్చోపో కూర్చోపాటికి పోయి అంతే కొలవసుంగారుడయ్యున్నాడు చెన్నాకి రెడ్డి కొలవసుంగారుడయ్యున్నాడు కొలవకోట మన కూర్చున్నాడు
ఏమిటప్పా? ఏయ్, ఆహా నేను కొలువు తీరిన సమయమున సమయమున నా మనసులో ఒక చిన్న కోరిక. ఏమిటప్పా? ఏమటువంటి ఏడంతస్తుల దాళమెడలో దాలమేడలు అందాల రాణి అందాల రాణి అపురూపవతి అపురూపవతి సుందరాంగి సుందర నా భార్య ఉన్నది కదా. అమ్మేనా ఏయ్, ఇట్లా లేచరామ్మ నిమ్మ గుడికొస్తాడా? ఏయ్, ఎలా ఆయమ్మ ఇంకేందని ఎత్తుకొని వచ్చుండో. అమ్మ కదమ్మే. సరే సరే మంత్రి తండ్రి అతి తొందరగా వెళ్ళి వెళ్ళి మీ అమ్మని ఇటువంటి దేవత తోడుకుండ్రా. మా ఇప్పుడు ఇంకా ఏమిడితో కొడతాడేమో నన్ను. వెళ్ళరా. మా అమ్మని పిలుచుకొస్తా. ఏయ్, ఆ? మీ అమ్మ అంటే ఎవరు అనుకున్నావు? గడార్ల గెంగే కాదురా, సొంతమమ్మ కాదు. ఎవరా? నేనేం కావాలి నీకు? సద్య తండ్రి అప్ప. శబాష్. నేను తండ్రి, నువ్వు బిడ్డ. బిడ్డ నువ్వు బిడ్డ, నేను తండ్రి అయినప్పుడు నా భార్య నీకేం కావాలా? వదినగా అది అమ్మగాల అది ఆ అమ్మనే తోడుకుండ్రా. పాతపో ఓ పాతాను పో ఓరా పాతాను పో ఓ ఓయ్. పాతాను పోలే. నీకేళ్ళయ్యా ఏయ్, నేనేమ రెడ్డి నీకేళ్ళ ఎల్లపా ఓరా మోటోడా, అవి పాత బర బక్కడా పారు నీకేళ్ళలే ఇడు ఆరమే నంచుకోకుండా పోపను ఓరా త్యాగులోడా. అవి పాత పర్లే ఇడగొట్టా నీకేళ్ళ కదా వెళ్ళిపోయిన చిన్నాగిరెడ్డి కదా ఏమి కాదక్క. సద్య నాకు బావగాల మొన్న మా ఊరికి వచ్చినాడు జాతరకు వచ్చింటే ఏం చేసినాడు? చికెన్ మటన్ బాగా చేపించినాము. తినేసి పాల వద్దా 2 కోడి పుంజులు పట్టుకొని వెళ్ళిపోయినాడు. అక్క దొంగ నా కొడుకు. ఉండరట్ల ఒక నిమిషమా ఏంటగా పట్టుకోం పల్ల కోడి పుంజులా ఉండేది ఉన్నట్లుగా చెప్పుకోవాలా. పెన్లాము 2 కమ్మలు ఉండరట్ల ఒక నిమిషం 2 కమ్మలు అట్లా నరసిపోతే కొట్టుతాడు. అక్క పెన్లాము 2 కమ్మలు కుదువు పెట్టేసినాడు. అక్క 30,000కే సిటీలు ఎత్తుకున్నాడు. డ్వాక్రా సిటీలో 2.5 లక్షలు ఆయన పేరు మీద. పెన్లాము 2 కమ్మలు కుదువు పెట్టేసినాడక్క. మళ్ళీ ఇదాకా వచ్చి చిన్నాగిరెడ్డి అది ఇది ఉందని చెప్తే నేను మహానుభావుడు చిన్నాగిరెడ్డి అమ్మ 6 మంది కొడుకులు ఉన్నారక్క. 6 మంది ఉన్నాడు. ఏయ్, మహామంత్రి బా ఏమి రెడ్డి వారు లేని సమయమున బాగా చెప్తాను. రెడ్డి వారి హోదా పెంచుతుంటే వాళ్ళ తిరస్కరిస్తుంటేవా? పెంచుతానన్నప్ప. ఎంత పెంచిండావు? 6 మంది కొడుకులు ఉన్నారంటే పాడాలు ఉన్నారంటే కమ్మలమ్మినానంటివే కొమ్మల కుదవట్లేదని పెట్టుకో అంటావు. బాధకి నీకేం పని దానితో? సరేనప్ప. నేను అడిగి రావాలో 30,000 కుదవెట్టి 29. నీకేమరా దాంతో పని? సరే పో నువ్వు గుమ్మనా పోయి నా భార్యను తోడుకుండ్రా. పాతాను ఓ పో పోరాని. నువ్వు పాతాను పో. పుట్టినింటికి వెళ్ళిపోయింది ఆయన పెన్ల ఆధార్ కార్డు ఫ్రీ కదా ఇప్పుడు లేదు కానీ పాతాను పో వెళ్ళబోయ్యా వెళ్ళు. ఆహా ఇప్పుడు వచ్చిన వారు పాల్గొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి అతని భార్య శీలమ్మ కొండమ్మ. వీళ్ళకి వెక్కడానికి వేణుగులు ధనము ధాన్యము రొక్కము రాజ్యము 6 మంది కొడుకులు 6 మంది కోడాన్లు కలిగి ఉండినా కానీ అతని భార్య శీలమ్మ కొండమ్మ 7 అంతస్తుల దాలమేడలో ఇంత సకల సంపదలున్నా కానీ ఎందుకో బాధపడుతుంది కదా. మహాతల్లి బాధ కారణమేమో ఇప్పుడే ఆ దాలమేడకు బయలుదేరి మా తల్లి శీలమ్మ కొండమ్మనే విచారించదు గాక. చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రినడిగా గుడికి చేరిన గువ్వలనడిగా చందమామనడిగా ఆ చల్లగాలినడిగా ప్రియురాళ్ళు జాడ చెప్పరే మరి అందరినీ ఇలా సరదాగా ఎదురైతే సరిపోదు చల్లగాలినడిగా ఆ చందమామనడిగా జాడ తెలియలేదని అందరినీ ఇలా వెంటబడి అడగాల సరదాగా ఎదురైతే సరిపోదా. అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరే రే పాపమని చలిగా చూసేదను. ఘోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్ను దిలిపెట్టి ఉండగలవ నిజం చెప్పవమ్మా. తానాయే ఎక్కడో దూరాలున్నా చుక్కలే విన్నా గాని కదిలించలేవ కాస్త కూడా నీ మనస్సును పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి.
తల్లి శీలమ్మ మౌ వెళ్ళరమ్మ నీ మొగుడు పిలుస్తున్నాడు మౌ అమ్మే కదా ఆయమ్మ. తల్లి శీలమ్మ కొండమ్మ దేవి ఎక్కడ నిన్న ఎందు ఉండి నా త్వరగా రా అమ్మ.